హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆనంద్ ఫార్మ్. అలాగే మొన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా, కోడి పిల్ల పుట్టి మొదటి రోజు నుండి 30 రోజుల దాకా ఎలా పెంచాలనేది, అలాగే కోడి పిల్ల పుట్టి 31 రోజు నుండి 70 రోజుల వరకు ఎలా పెంచాలనేది ఈ వీడియో. యాక్చువల్గా కోడి పిల్ల పుట్టి మొదటి రోజు నుండి 2 నెలల దాకా పెంచాలంటే చాలా కష్టం. ఎంతో ఈ ఫీల్డ్ అనుభవం ఉంటే గానీ కోడిపిల్ల అనేది పెంచడం చాలా కష్టం అనమాట. కోడిపిల్లకి అనేది ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. అరుగుదల లోపం అని, బోర్లు ఎండిపోవడం అని, రెక్కలు జార్చడం అని, మొక్కల వాపు అని, జలుబులని, గురకలని ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. అటువంటి డిసీజులన్నీ ఎలా రెక్టిఫై చేయాలి, అలాగే ఎటువంటి వ్యాక్సినేషన్ వేయాలి, మరియు ఎటువంటి దానా ఇవ్వాలి, ఎటువంటి వాటర్ ఇవ్వాలి అనే దానికోసం ఈరోజు ఈ టాపిక్ అనమాట. మీరు ఈ వీడియో మొదలుకొని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూసినట్లయితే మీకు ప్రతిదీ అర్థం వద్దనమాట. సగం స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు. ముందుగా నెల రోజులు దాటిపోయిన తర్వాత మిగతా సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఈ చలికాలంలో చాలా మంది తెలియక ఉదయం లేవంగానే అంటే 6-6:30 ఈ ప్రాంతంలో కోడిపిల్లని అయితే బయటకు విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ కాలం అనేసరికి విపరీతమైన గడ్డి మీద చాలా మంచు ఉంటుంది అనమాట. ఇవేం చేస్తాయి, చెలుకోవడానికి వెళ్ళి స్టార్టింగ్ వెళ్ళి గడ్డిలోకి వెళ్ళిపోతాయి. అలా గడ్డికి వెళ్ళడం వల్ల గడ్డి మీద ఉన్న మంచుతో పాటు గడ్డిని తినడం వల్ల లేనిపోయిన డిసీజులు, జలుబులు, గురకలు అంటూ వస్తూ ఉంటాయి. ఇది ఎలానో శీతాకాలం కాబట్టి శీతాకాలంలో మనం మార్నింగ్ పూట విడిచిపెట్టినట్లయితే కోడిపిల్ల వెళ్ళి నేరుగా చల్లగాలిలో తిరగడం వల్ల చల్లగాలి అనేది నేరుగా తగలడం వల్ల కోడిపిల్ల అనేది ఆ చల్లగాలికి తట్టుకోలేక రెప్పలు అనేది జార్చి తిన్నదాన అరగకుండా బోరండిపోయి అయితే చనిపోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుందన్న. కోడిపిల్లని ఎప్పుడు కూడా ఉదయం పూట మార్నింగ్ టైం అంటే 8:30-9 ప్రాంతంలో ఎప్పుడైతే కోస్త బాగా ఎండెక్కినప్పుడు మాత్రం బయటికి విడిచిపెడితే చాలా మంచిది. కోడిపిల్లని విడిచిపెట్టిన వెంటనే ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళి నీళ్ళ మీద పడుతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు తెలియక మేత నీరు పక్కన పెడతారు అనమాట విడిచిపెట్టిన. అలాగే మేత నీరు పెట్టడం అనేది తప్పు అనమాట. నీరు పెట్టి కొంచెం తాగనిచ్చిన తర్వాత మేత అనేది పెట్టేసుకుంటే మంచిది. అలాగే మేత నీరు ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే కోడిపిల్ల విడిచిపెట్టంగానే ఎక్కువ నీరు తాగడానికి అయితే ఇష్టపడుతుంది అనమాట. అలాగా ఎప్పుడైతే పొట్టన నీరు తాగించింది ఇంకా ఆ రోజల్లా దానా తీసుకోవడానికి అయితే ఇష్టపడుతుంది. దానా తీసుకోకపోవడం వల్ల కోడిపిల్ల అనేది వీక్ అయ్యి రెప్పలు జార్చి బోరండిపోయి చనిపోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం. మరి ఇది జరగకుండా ఎలా చూసుకోవాలని దానికోసం మనం ఈ రోజు మా వీడియోలో మాట్లాడుకుంటాం. కోడిపిల్లని ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో విడిచిపెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్గా కొంచెం వాటర్ తాగనిచ్చి తర్వాత మేత అనేది పెట్టాను. అలాగే వాటర్ కూడా మనం ఎటువంటి వాటర్ పెట్టాలంటే ఎప్పుడు కూడా ఉదయాన్నే చేసి గోరువెచ్చని వాటర్ అయితే పెట్టడం అయితే చాలా మంచిదండి. కోడి పిల్లలు ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఏమవుతాయంటే ఫ్రీ డైజెషన్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఫీడింగ్ కూడా ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే ఆకలి కూడా బాగా వస్తుంది. అలాగే మనం 31వ రోజు నుండి 70 రోజుల దాకా ఫీడింగ్ అనేది ఎలా ఉండాలంటే ప్రోటీన్ ఉండాలి, మినరల్ ఉండాలి, అలాగే ఫైబర్ కంటెంట్ ఉండాలి, అలాగే ఫ్రీ రేంజ్ లో తిరుగుతూ పురుగు పుట్ర లాంటివి దొరికేట్లు చూసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పెద్ద కోళ్ళు తిరిగే చోట చిన్నపిల్లల్ని ఎప్పుడు పెంచకూడదు అనమాట. ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే పెద్ద కోళ్ళకి విపరీతమైన డిసీజులు ఉండడం వల్ల అవి తాగే వాటర్ కూడా చిన్నపిల్లలు తాగుతాయి. చిన్నపిల్లలు తాగడం వల్ల ఏమవుతాయంటే పెద్ద కోళ్ళకున్న రోగాల వల్ల చిన్నపిల్లలు వేగంగా డిసీజ్ పాలైపోయి చనిపోవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే పెద్ద కోళ్ళను చిన్నపిల్లల్ని ఎప్పుడు సపరేట్గా పెంచాలి. మరి ముఖ్యంగా మార్నింగ్ వచ్చేసరికి ఫీడింగ్ కోసం మనం మాట్లాడుకుంటే గుడ్డు అయితే 2 నెలల దాకా పెట్టుకోవచ్చు అనమాట. మార్నింగ్ పాటు గుడ్డు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 10:30 ఈ ప్రాంతంలో మనకి నవధాన్యాలు ఉంటాయి అనమాట. నవధాన్యాలు అంటే సోళ్ళు, మెరుకులు, ఒక 5-6 రకాల నవధాన్యాలు అనేవి తీసుకొచ్చి మిక్సీలో బాగా మిక్సీ పెట్టి రవలా పట్టి దాన్ని ఆ పిండిని నానబెట్టి కోడి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా మంచిగా గ్రోత్ వస్తుంది. అలాగే ఆ పిండిలో నూకలు యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ రెయ్యి పొట్టి యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా నానబెట్టేసుకొని 10:30-11 ప్రాంతంలో ఇవి నానబెట్టిన పిండి అనేది కోడి పిల్లలు పెట్టుకున్నట్లయితే చాలా మంచి గ్రోత్. అలాగే వీటితో పాటుగా మనం పిండి నానబెట్టేతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే కొంచెం మెరుకులని, చిన్నగంటలని, కొంచెం సోళ్ళు అనేది రాగులు అంటారు కదా, ఆ రాగులని, నెక్స్ట్ పెద్ద సజ్జలు అనేది పెద్ద గంటలని ఇటువంటివి కూడా నానబెట్టుకొని 1:30 ఈ ప్రాంతంలో పెట్టుకుంటే ఇంకా మంచి గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మధ్యలో తోటకూర అని గడ్డి మొక్కలు లాంటివి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలని ఇటువంటివన్నీ పెట్టుకుంటే ఇంకా చాలా మంచి. తర్వాత ప్రతి 2 గంటలకు ఒకసారి కోడిపిల్లకి అనేది ఏదో ఒక వెరైటీ అయిన ఫీడింగ్ ఇవ్వగలిగినట్లయితే కోడిపిల్ల అనేది చాలా మంచిగా గ్రోత్ వస్తుంది. అలాగే మనం తెల్లవారులేసి పుంజులకి పెద్ద కోళ్ళకి నానబెడతాం కదా, సోళ్ళని, మెరుకులని, సజ్జలని ఇటువంటివన్నీ నానబెడతాం కదా, అటువంటి ఫీడింగ్ అనేది మనం కోడిపిల్లలకి సాయంత్రం కానీ ఇవ్వగలిగితే ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం 5-4:30 ఈ ప్రాంతంలో కమ్మేసుకున్నట్లు ఉండాలి. ఎందుకంటే సాయంత్రం అయినా మళ్ళీ చలి ఎక్కువ స్టార్ట్ అవుద్ది కదా, చలికి స్టార్ట్ అయితే మళ్ళీ కోడిపిల్ల అనేది చల్లగాలి దొరికిపోవడం వలన జబ్బులకు గురయ్యే
అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కదా. అలాగే ఇంకోటి ఏంటంటే యాసీ కాలంలో వచ్చే పిల్ల బ్రతికినట్లు శీతాకాలం అనగా వర్షాకాలం అనగా బ్రతకదు. రెండోది అంటే ఇమ్యూనిటీ కూడా అంతగా ఉండదన్నమాట. యాసీలో పుట్టిన పిల్ల మంచిది. ఇంకోటి ఏంటంటే జనవరి నుండి కానీ మనం 5వ నెల దాకా బ్రీడింగ్ చేయించుకోగలిగితే ఎక్సలెంట్ టాప్ క్వాలిటీ పిల్లలు అయితే వస్తాయి. అలాగే పుట్టిన పిల్ల పుట్టినట్లు బ్రతుకుతుంది అనమాట. జనవరి నెల నుండి అయితే బ్రీడింగ్ చేయించుకుంటే చాలా మంచి పిల్లలు అయితే వస్తాయి. తప్పకుండా చేయించుకోండి ప్రతి ఒక్కరు. అలాగే విషయానికి వస్తే 60 రోజులు పూర్తి అయ్యేసరికి ఇదే ఫీడింగ్. 60 రోజులకి అయితే వీలైనంత తొందరగా డివార్మింగ్ అనేది చేసుకోవాలి కోడి పిల్ల. 60 రోజులు అయ్యేసరికి మనం నులిపురుగుల మందు అనేది వేయగలిగినట్లయితే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది. అలాగే నులిపురుగుల మందు అనేది వేసిన తర్వాత 5 రోజుల తర్వాత క్లోమ్ 30 వ్యాక్సిన్ అనేది మన మార్కెట్లో 670 రూపాయలు 660 రూపాయలు అయితే పడుతుంది. ఇది లసోట్ వ్యాక్సిన్ లాగా అయితే యూజ్ చేసుకోవాలి. దీన్ని కానీ వేయగలిగితే మనకు 3 నెలల దాకా ఎటువంటి డిసీజులు కానీ రావు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన మకంలో తప్పనిసరిగా పేడ పెంటలు అనేవి ఉండాలన్నమాట. పేడ పెంటలు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే పేడలో విపరీతమైన ప్రోటీన్ కలిగిన పురుగు అనేది చేరడం అనేది జరుగుతుంది, లార్వాసు. ఆ లార్వాసుకి కోడిపిల్ల చెలుక్కొని తినడం వల్ల మంచి ఈ న్యాచురల్గా మంచి గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట. మనం చేద్దానాలు కోడిపిల్లకి ఎంత పెట్టినా సరే అది ఫ్రీ రేంజ్లో తిరుగుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుంది. అలాగే నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రీ రేంజ్లో తిరుగుతూనే ఇటువంటి ఫీడింగ్ కానీ ఇవ్వగలిగితే కోడిపిల్ల చాలా హెల్తీగా అయితే ఉంటాయి. పెద్ద కోళ్ళు ఎప్పుడు కలవకండి. ఎందుకంటే కలవద్దు అని అంటున్నానంటే పెద్ద కోళ్ళకి విపరీతమైన డిసీజులు ఉంటాయి. ఆ డిసీజులు వల్ల పెద్ద కోళ్ళు అనేది తట్టేసుకుంటాయి అనమాట. కోడిపిల్లకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న వయసు కాబట్టి ఇది తట్టుకోలేదు కాబట్టి వేగంగా డిసీజులు ఫాలో అయిపోయి చనిపోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ పెద్ద కోళ్ళు చిన్న కోడి పిల్లల్ని కలవకనేది చెబుతున్నాను. ఓకే, అయితే విషయానికి వచ్చేసరికి వారానికి ఒకసారి ఈ వాటర్లో లివర్ టానిక్ ఇవ్వండి. నెక్స్ట్ బలం కోసం బి కాంప్లెక్స్ అంటే జింకోవిట్ సిరప్స్ ఇవ్వండి. తర్వాత అరుగుదలకు వచ్చి అరిస్టోజిన్ సిరప్లు వాడండి. నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో కోళ్ళు మురికి నీరు అనేది తాగడం వల్ల ఏమవుతున్నాయంటే కోళ్ళు గురకలు వచ్చి జలుబులు వచ్చి ముక్కు సీములు వచ్చి విపరీతమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం అజిత్రోమైసిన్ సిరప్ అని ఉంటుంది అనమాట. అది వెటనరీ షాప్లో అయితే దొరుకుతుంది. అటువంటి సిరప్ కానీ వాడగలిగితే ఇలాంటి సమస్యలు అనేది మనం రెక్టిఫై చేయవచ్చు. ఈ టైంలో కూడా ఎక్కువ కొరైజులు అనేది ఎక్కువ ఇబ్బంది పడుతుంది. అంటే ముక్కు సీములను కారి గురకలు వచ్చి వాటితో పాటుగా కళ్ళు అనేవి వాసి కంట్లో పుసుకట్టడం అనమాట. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని నీరు అనేది తీసుకొని గోరువెచ్చని నీటిలో లైట్గా కల్లుప్పు అనేది వేసి ఒక మంచి కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఈ ముఖం అంతా మొత్తం తుడిసిన తర్వాత మనం హోమియోపతి షాప్లో దొరికి ఇప్యూసే 10% హైడ్రాక్స్ ఆర్సెనిక్ ఆల్బమ్ 200 పవర్ ఇప్యూసే 200 పవర్ డైల్యూషన్ రూపంలో తీసుకొచ్చి కోడిపిల్ల వయసును బట్టి 1 చుక్క నుండి 3 చుక్కల దాకా అయితే వేసుకోవచ్చు. మన సాయంత్రం కమ్మేసేటప్పుడు ప్రతి ఒక్క గంపకి అనేది దోమతాలు అనేది వేసి ఉంచాలి. దోమతాలు అనేది వేసి ఉంచడం వల్ల గంపలకి దోమతాలు అనేది కట్టేసుకోవడం వలన దోమలు అయితే కొట్టకుండా ఉంటాయి అన్నమాట. అలాగే దోమలు అనేవి కుట్టినట్లయితే మనకి కోడిపిల్లలో 2 సమస్యలు అయితే మనం గమనించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫౌల్ పాక్స్ అంటే కొండలమ్మవారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫౌల్ పాక్స్ వచ్చినా రాకపోయినా ఎనిమీ కంప్లీట్ అనేది వస్తున్నాం అంటే కోడిపిల్లలో రక్తహీనత అనేది వస్తుంది. ఆ రక్తహీనత ఎలా ఉంటుంది అంటే దోమ కుట్టి బాగా బ్లడ్ అనేది పీల్చడం వల్ల కోడిపిల్ల ముఖం అనేది బాగా పాలిపోవడం తర్వాత అలా సన్నబడి కోడిపిల్ల అయితే చనిపోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. అందుకే కోడిపిల్లను కమ్మేటప్పుడు ప్రతి ఒక్క గంప తట్టో లేకపోతే ఏదో ఒకటి మనం కమ్మెడతాం కదా, అలాంటప్పుడు వాటి మీద ప్రతి ఒక్క గంప మీద అయితే దోమతెరలు అయితే ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.